శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితాదేవి యొక్క ఆవిర్భావం బ్రహ్మాండ పురాణంలో ఉంది. హయగ్రీవ స్వామి అగస్త్యునకు లలితాదేవి యొక్క ఆవిర్భావము, అమ్మవారి యొక్క వైభవమును గూర్చి అగస్త్యునికి తెలిపి అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలని అగస్త్యునికి ఉపదేశించాడు. అగస్త్యుడు అనేకానేక ప్రదేశాలను సంచరిస్తూ కాంచీపురాన్ని చేరుకున్నాడు. అక్కడ కామాక్షి సహిత ఏకాంబరేశ్వర స్వామిని దర్శించి అక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకొని విష్ణుమూర్తిని గూర్చి చాలా కాలం తపస్సు చేయగా విష్ణుమూర్తి హయగ్రీవ స్వామికి దర్శనమిచ్చాడు. అందుకు ఎంతో సంతోషించిన అగస్త్యుడు స్వామివారిని పరిపరి విధాలుగా కీర్తించసాగాడు. హయగ్రీవుడు అగస్త్య, ఏమి కావాలో కోరుకో అని అడగగా స్వామి పరాశక్తి అయిన శ్రీ లలితాదేవిని గూర్చి తెలుపగలరు అని ప్రార్థించగా హయగ్రీవ స్వామి అగస్త్యునికి లలితాదేవి యొక్క ఆవిర్భావాన్ని, లలితాదేవి యొక్క వైభవాన్ని హయగ్రీవుడు అగస్త్యునికి వివరిస్తున్నాడు. పూర్వం సతీదేవి శివుని మాటను కాదని తండ్రి అయిన దక్షుని దగ్గరకు వెళ్ళి దక్షుడు శివుణ్ణి గూర్చి చేసిన నిందలను భరించలేక దక్షుని కూతురు దాక్షాయణిగా ఇక పై నేను ఉండనను తన శరీరాన్ని అగ్నిచే దహించి వేసుకుంది. అది తెలిసిన శివుడు ఎంతో కోపాగ్నితో దక్షయజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించాడు. సతీదేవి శరీరాన్ని త్యజించడం వల్ల పరమశివునికి వైరాగ్యం కలిగింది. కైలాసానికి వెళ్ళి ఆత్మధ్యానంలో మునిగిపోయాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. అదే సమయంలో తారకాసురుడనే రాక్షసుడు తపస్సు చేసి వరం పొందాడు. శివశక్తుల కలయిక వల్ల కలిగే సంతానం ద్వారానే తనకు మరణం సంభవించే విధంగా వరమివ్వని కోరాడు. అందుకు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. సతీదేవి హిమవంతునికి కూతురుగా జన్మ తీసుకుంది. నారదుడు హిమవంతునితో నీ కూతురు శివునికి భార్య కాగలదు అని చెప్పాడు. చాలా కాలం సమాధిలో ఉన్న శివుడు కొంతకాలం హిమాలయానికి వెళ్ళి తపస్సు చేయదలిచాడు. హిమాలయాలలో తపస్సును ఆచరిస్తున్న శివుని వద్దకు హిమవంతుడు వెళ్ళి తమకు సేవ చేసుకునే భాగ్యం కల్పించమని కోరాడు. అందుకు సరే అన్నాడు శివుడు. పార్వతీదేవి ప్రతిరోజు శివునికి సేవ చేస్తూ ఉంది. కానీ శివుడు మహాధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తారకాసురుడి అఘాయిత్యాలు చాలా ఎక్కువైపోయాయి. దేవతలందరూ మన్మధుని వద్దకు వెళ్ళి శివపార్వతులకు సంతానం కలగడం వల్లనే తారకాసురుడి యొక్క మరణం సంభవిస్తుంది. కావున నీవే ఎలాగైనా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించవలసిందిగా కోరాడు. అందుకోసం మన్మధుడు హిమాలయాలకు చేరుకున్నాడు. పూలబాణాలని పరమేశ్వరునిపై సంధించాడు. ఒక్క క్షణం శివుని మనస్సు వికల్పమయ్యింది. దీనికి కారణం ఏమిటా అని చూడగా మన్మధుడిని చూసి కోపాగ్నితో తన 3వ కంటితో భస్మం చేశాడు శివుడు అక్కడి నుండి తిరిగి కైలాసానికి వెళ్ళాడు. ఆ భస్మాన్ని అటుగా వెళుతున్న చిత్రాంగదుడు అనే రాక్షసుడు చూసి జరిగింది తెలుసుకొని ఆ భస్మాన్ని మనిషిగా మలిచి ప్రాణం పోశాడు. ప్రాణం వచ్చిన వెంటనే చిత్రాంగదుణ్ణి తండ్రిగా భావించాడు భస్మాసురుడు. రుద్రమంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యం చూసిన బ్రహ్మ బండ అని సంబోధించాడు. అలా బండాసురుడయ్యాడు. చాలా సంవత్సరాల పాటు బండాసురుడు శతరుద్రీయం పారాయణం చేశాడు. దానివల్ల రుద్రుడు దిగివచ్చాడు. ఏమి కావాలో కోరుకో అన్నాడు. మరణం లేకుండా వరమివ్వమన్నాడు. ఈ బ్రహ్మాండంలో ఎవ్వరూ నిన్ను చంపలేరు అని వరమిచ్చాడు. అంతటితో బండాసురుడు పెద్ద రాక్షసుడిగా మారాడు. తన నుండి విశుక్రుడు, విషంగుడు అనే రాక్షసులను సృష్టించాడు. బండాసురుని యొక్క సోదరులు ఒక శూన్యక నగరాన్ని నిర్మించి రాక్షసులందరినీ పిలిచి వారికి నాయకత్వం వహించాడు. ఆ ముగ్గురు బండాసురుడు, విశుక్రుడు, విషంగుడు కలిసి మునుపెన్నడూ లేని ఒక కొత్త ప్రళయానికి నాంది పలికారు. అదే కామప్రళయం. ఒకరిని ఊర్ధ్వలోకాలకి అంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలకి, మరొకరిని అధోలోకాలకి, అతల, వితల, సుతల, రసాతల, పాతాళ లోకాలకి పంపాడు. అన్ని లోకాలలో ఉన్న స్త్రీలలోని స్త్రీత్వాన్ని, పురుషులలోని పురుషత్వాన్ని తీసివేశాడు. ఇలా చేయడం వల్ల
రసక్షయం జరిగింది. ఆకలి దప్పికలు లేవు, ఇష్టాలు లేవు. పక్షులు, జంతువులు, మనుషులు, కిన్నెర, కింపురుష, గంధర్వ, యక్ష, రాక్షస దేవతలలో పుట్టుక అనేదే లేకుండా చేశాడు. ఉన్నవారిలో నుండి వారి శక్తిని గ్రహించి కేవలం ఎముకల వలె అందరినీ తయారు చేశాడు. దేవతలు సైతం శక్తిహీనులయ్యారు. దేవతలు అంటే దేవేంద్రుడు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, వారి గణాలు, అక్కడి సంతతి, వీరిని దేవతలు అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీ పార్వతులు వీరు పరబ్రహ్మ స్వరూపాలు. దేవతలకు కూడా మరణం ఉంటుంది. మరణానంతరం వారు కూడా మనుష్య లోకాలలోనే జన్మ తీసుకుంటారు. మోక్షం పొందడానికి మనుష్య జన్మ ఎత్తాల్సిందే, దేవతలైనా సరే. ఇలా కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. సృష్టి ఆగిపోయింది. దేవతలు బాధలు తాళలేక మహావిష్ణువుని ఆశ్రయించారు. మహావిష్ణువు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వారి వల్ల బండాసురుని వధించలేము. మనం ఈ బ్రహ్మాండాన్ని వదిలి బయట వైపు ఉన్న బ్రహ్మాండంలోనికి వెళ్ళి ప్రయత్నించాలి అని రుద్రుడు ఇచ్చిన వరం గురించి చెప్పాడు. అందరూ వెళ్ళి రుద్రుణ్ణి ప్రార్థించగా, ఈ అన్ని బ్రహ్మాండాలకు ఆవలి వైపున మణిద్వీపం కలదు. అందులో పరాశక్తి అయిన అమ్మను శరణు వేడండి అని బ్రహ్మాండానికి ఆవలి వైపున ఉన్న రుద్రుడు తెలిపాడు. బ్రహ్మాండం దాటి వెళ్ళాలి అంటే 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు, మొత్తం కలిపి 14 లోకాలు. బ్రహ్మాండం మొత్తం ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. దానిని ఆవరించి మందపాటి గోడలు ఉంటాయి. అంతటా తిరుగుతూ చూస్తూ సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ గోడను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక దగ్గర గోడకి ఒక పెద్ద వృక్షం మొలిచింది. దాని ద్వారా గోడలలో చీలికలు ఏర్పడ్డాయి. ఐరావతం లాంటి మహాదిగ్గజాలైన ఏనుగులతో గోడలకు చిన్న రంధ్రం పెట్టారు. అమ్మవారిని దర్శించడానికి బయలుదేరారు. విష్ణువు, శివుడు, బ్రహ్మ వీరు వారి యొక్క శక్తులైన లక్ష్మి, పార్వతి, సరస్వతి రూపాలను దాల్చి అమ్మను దర్శించారు. అప్పుడు అమ్మవారు దయతలిచింది. తన కోసం యాగం గావించమని చెప్పింది. రుద్రుడు ఆ యాగానికి బాధ్యత స్వీకరించాడు. పెద్ద పెద్ద సముద్రాలను నీటిని ఇంకించి యజ్ఞకుండాలుగా మార్చాడు. శివుడు తన 3వ కంటి నుండి చిదగ్నిని పుట్టించి హోమాగ్ని రగిల్చాడు. దేవతలు తమ యొక్క శరీర భాగాలను అగ్నికి ఆహుతిగా వేశారు. శివుడు, మహావిష్ణువు, బ్రహ్మ, లక్ష్మి, పార్వతి, సరస్వతి ఆ అగ్నిలోనికి ప్రవేశించారు. చివరిగా దేవతలందరూ అగ్నిలో దూకారు. అప్పుడు సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌలిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామరిపూర్ణరత్నచషకాం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యం రత్నగడస్థరక్తచరణాధ్యాయేత్ పరమాంబిక అన్నట్టుగా సింధూరారుణ విగ్రహంలో అమ్మవారు పాశము, అంకుశము, పుష్పబాణాలతో ఆవిర్భవించింది. తనలో నుండి మళ్ళీ దేవతలందరినీ సృష్టించింది. ప్రతి బ్రహ్మాండంలో లక్ష్మి, పార్వతి, సరస్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుంటారు. మహావిష్ణువు సదాశివుడు, లలితా త్రిపుర సుందరి వీరు పరబ్రహ్మ స్వరూపాలు. లలితాదేవి తన నుండి లక్ష్మీ, పార్వతి, సరస్వతులను సృజిస్తుంది. దేవతలకు మానవుల వలె శరీరాలు ఉండవు. వారి ఇచ్ఛామాత్రాన శరీరాలు ధరిస్తారు. మానవుల వలె కామక్రోధాలు ఉండవు. మానవుల వలె చావు పుట్టుకలు ఉండవు. మానవుల వలె భార్యాభర్త సంబంధాలు ఉండవు. దేవతలు కలిగి ఉండరు. వారి సంతానం కూడా గణపతి, కుమారస్వామి, అయ్యప్ప ఎవరైనా వారి వారి శక్తుల కలయిక వల్ల మాత్రమే ఏర్పడతారు. బ్రహ్మకు కూడా పుట్టుక ఉంది, కావున మరణం ఉంటుంది. పుట్టుక ఉన్న ప్రతి ప్రాణికి మరణం సంభవిస్తుంది. లలితాదేవి ఆవిర్భవించింది. ఎర్రని శరీర కాంతులతో షోడశవర్షిణిగా అంటే 16 సంవత్సరాల ప్రాయం గల అమ్మవారు తిరిగి తన నుండి దేవతలను సమస్త సృష్టిని చేసింది. అమ్మను అనేక రకాలుగా కీర్తిస్తూ దేవతలు తన్మయత్వంతో గానం చేస్తూ ఆడుతున్నారు. అందరూ వజ్ర శరీరాలను దాల్చారు. అమ్మవారు దేవశిల్పి నగరం నిర్మించాడు. అదే శ్రీమన్నగరం. అమ్మవారికి పట్టాభిషేకం చేద్దామని అమ్మను అడిగారు. అమ్మవారే మహారాణి కాబట్టి అమ్మవారికి పట్టాభిషేకం చేయాలి అంటే వివాహం చేయాలి కదా. అమ్మకు వివాహం చేయదలిచామని అమ్మకు విన్నవించారు. అంతలోనే సదాశివుడు అత్యంత సుందరుడిగా దిగివచ్చాడు. వారికి కళ్యాణం జరిగింది. అమ్మవారిని సర్వసామ్రాజ్ఞిగా చేసి పట్టాభిషేకం చేశారు. అమ్మ అధిరోహించే పీట కోసం బ్రహ్మ, విష్ణు, రుద్రులు, మహేశ్వరులు పీటకోళ్లగా మారారు.
మంచంగా సదాశివుడు మారాడు. అమ్మ విశ్వ విగ్రహ అంటే మన ఊహకు కూడా అందని అంత పెద్ద శరీరం కలిగిన తల్లి, ఎంతో శక్తి కలిగిన తల్లి. ఆమెను మోయాలంటే పరబ్రహ్మ స్వరూపాలైన శివపార్వతులను మోయాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రాది దేవతలే మంచంగా మారాలి. సింహాసనంపై దేవి కూర్చుంది. యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు దేవతలు. అమ్మ చిరునవ్వుతో, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఇక విశ్రాంతి తీసుకోండి అంది. అమ్మ చిరునవ్వుతో తన నుండి రాజ్యశ్యామల వారాహిని సృష్టించింది. రాజ్యశ్యామల మంత్రినీదేవి ఎలా యుద్ధం చేయాలో యుద్ధ తంత్రాలను రచించింది. వారాహీదేవి దండినీదేవి యుద్ధానికి కావలసిన అనేక శక్తులను వారాహి సేనను సృష్టించింది. శ్యామలాదేవి వారాహీదేవి సైన్యం, అశ్వసైన్యం, ఏనుగులు ఇలా అనేక రకాల సైన్యం అమ్మవారి నుండి ఆవిర్భవించాయి. కొన్ని లక్షల కోట్ల స్త్రీ సైన్యం ఏర్పడింది. అందరూ అమ్మ స్వరూపాలే. ఇలా అనేక రోజుల యుద్ధం జరుగుతుంది. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ భండాసురుడు యుద్ధం చేస్తున్నాడు. అమ్మ లీలగా చూస్తుంది. ఇంతలో దేవతలు, అమ్మా నువ్వు తలుచుకుంటే క్షణంలో సంహరించగలవు, ఎందుకమ్మా కాలయాపన చేస్తున్నావు అని దేవతలు అడగగా, అమ్మ కదా, యుద్ధం చేస్తున్న భండాసురుడు కూడా తనకు సంతానమే కదా, అమ్మదయ మారకపోతాడా అని వేచి చూస్తుంది. ఇంతలో అమ్మ నుండి బాలా త్రిపుర సుందరి ప్రత్యక్షమైంది. యుద్ధానికి నేను వెళ్తాను అంటూ మారాం చేయసాగింది. 8 సంవత్సరాల పిల్ల ఏమి యుద్ధం చేస్తుంది అని భయపడ్డసాగారు. సరే అంది అమ్మ. తనకు ఒక రథాన్ని ఇచ్చి యుద్ధానికి పంపింది. భండాసురుని యొక్క పుత్రులను సంహరించింది. అందరూ ఆశ్చర్యపోయారు. విశుక్రుణ్ణి, శ్యామలాదేవి, విషంగుణ్ణి వారాహీదేవి సంహరించారు. చివరిగా లలితాదేవి భండాసురుని సంహరించింది. దేవతలు మంగళహారతులతో జయ జయధ్వానాలు పలికారు. అమ్మకు వినమ్రంగా నమస్కరించారు. శ్రీ 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 లలితాదేవి త్రిపుర సుందరి తిరిగి తన నివాసానికి చేరుకుంది. అక్కడ అమ్మ ఒక సభను ఏర్పాటు చేసింది. అనేక కోట్ల బ్రహ్మాండాల్లో ఉన్న దేవతలను, గంధర్వులను, యక్షులను, కిన్నెరులను, రుద్రులను, భైరవులను, కింపురుషులను, అప్సరలను, దిక్పాలకులను, అమ్మవారి గణాలను అందరినీ ఆహ్వానించింది. అమ్మవారి యొక్క మణిద్వీపానికి వెళ్ళారు అందరూ. ఆ మణిద్వీపాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. సభ ప్రారంభమయ్యింది. అమ్మ సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. అమ్మను చూస్తూ మైమరిచిపోతున్నారందరూ. తన నుండి వాగ్దేవతలను సృష్టించింది. అమ్మ గురించి అమ్మ రూపాలైన అమ్మవారే చెప్పగలరు కదా, మిగిలిన వారు అమ్మ తత్వాన్ని చెప్పలేరు కదా. అమ్మ గురించి స్తోత్రం చేయమనింది. వాగ్దేవతలు అమ్మను గూర్చి స్తోత్రం చేయసాగారు. అదే లలితా సహస్రనామం. దేవతలందరూ శ్రద్ధగా ఆలకిస్తున్నారు. చివరిగా అమ్మ ఇలా అంది, ఎవరు ఈ నామాలని పారాయణం చేస్తారో వారికి నేను అండగా ఉంటాను, వారికి సర్వ సౌభాగ్యాలను చేకూరుస్తాను అంది. దేవతలు అమ్మ దయకు, ప్రేమకు పొంగిపోయారు. ప్రతినిత్యం దేవతలు లలితా సహస్రనామ పారాయణం చేస్తారు. అమ్మ దయ కావాలి అంటే, అమ్మవారి దయకు పాత్రులు కావాలి అంటే లలితా సహస్రనామ పారాయణం చేయండి. మామూలు మాటల రూపంలో అమ్మవారి యొక్క వృత్తాంతం చెప్పడం జరిగింది. సంపూర్ణంగా చెప్పినప్పటికీ 100లో 1% కూడా అమ్మని అభివర్ణించనట్టే. ఎందుకంటే అమ్మవారి చరిత్ర అంత గొప్పది. టూకీగా చెప్పడం జరిగింది. అమ్మవారు ఎవరో మీకు కొంచెమైనా అర్థం చేయించడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితాదేవి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.